అది అడవిలో ఒక చిన్న కుటీరంలో ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు కోతికి బాగా ఆకలి వేసింది. అప్పుడు తను వెళ్లి తినడానికి ఏమైనా వెతుకుదామని అనుకుంది. నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ నా దగ్గర తినడానికి ఏమీ లేవు. పోనీలో బయటికి వెళ్లి చూస్తాను, బహుశా తినడానికి ఏమైనా దొరుకుతాయేమో. కోతి ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ కుటీరం నుంచి బయటికి వచ్చింది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ సరదాగా అల్లరి చేస్తూ వెళ్ళింది. అడవి దగ్గరలోనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ 2 పిల్లులు ఉండేవి. ఒక దాని పేరు చంద, రెండవ దాని పేరు రాణి. చంద నీలం రంగులో ఉండేది. దాని కళ్ళు కూడా తెల్లగానే ఉండేవి. 2 పిల్లులు చాలా మంచి మిత్రులు. మొత్తం ఊరంతా కలిసి తిరుగుతూ, కలిసి ఆడుకుంటూ, అందరి ఇళ్లలో కలిసి దొంగతనాలు చేసి పారిపోయేవి. 2 పిల్లులు కలిసి రోజంతా అల్లరి చేసేవి. ఒక రోజు ఆడుకుని రెండింటికి ఆకలి వేసింది. అందుకే 2 గ్రామంలోని ఇళ్ల వైపు బయలుదేరాయి. అప్పుడు వాటి దృష్టి ఒక రొట్టె మీద పడింది. చూడు, అక్కడ ఒక రొట్టె పడి ఉంది. పద వెళ్ళి తీసుకుందాం. ఓరేలే, ఈ రొట్టె మనకి దారిలోనే దొరికింది. మనము ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. అసలే బాగా ఆకలిగా కూడా ఉంది. కోతి దృష్టి కూడా ఆ పిల్లుల మీదే ఉంది. అంటే చాలా బాగుండేది. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఆ పిల్లులు రొట్టెని తీసుకున్నాయి. ఇప్పుడు రొట్టె ఒకటి, కానీ తినడానికి 2 పిల్లులు. సమస్య ఏమిటి అంటే ఇప్పుడు దాన్ని ఎలా పంచుకోవాలా అని. ఆ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. లేదు, ఈ రొట్టె నాది. లేదు, ఈ రొట్టె నాది. లేదు, ఈ రొట్టె నేను నీకివ్వను. ముందు నేనే దీన్ని చూశాను కాబట్టి ఇది తినబోయేది కూడా నేనే. అర్థమైందా? తప్పుకో, ఇది నాది. లేదు, ఇది నాది. నాకేమో నాకేమో చెప్పేది నీకే. తప్పుకో, ఇది నాది అని చెప్తున్నానుగా. ఇదంతా చూస్తూ కోతి చాలా సంతోషించింది. అప్పుడు అది ఈ పిల్లుల గొడవ తీర్చడానికి వెళ్ళింది. ఆగండి ఆగండి, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? చూడన్నా, తిను నాకు ఈ రొట్టెని ఇవ్వడం లేదు. ముందు ఈ రొట్టెను నేను చూశాను. లేదు, ఇది నాది. నేనే ఇది ముందు చూశాను. సరే సరే ఆగండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను మీ రొట్టెని 2 ముక్కలుగా చేసి ఇద్దరికి సమానంగా పంచుతాను. అలా చేయడం చాలా మంచిది. నువ్వు వీటిని సమానంగా 2 ముక్కలుగా చెయ్యి. అలా చేయటమే మంచిది. దీంతో ఎవ్వరికి ఎక్కువగా దక్కదు. ఈ విధంగా కోతి తెలివిగా ఆ 2 పిల్లుల్ని ఒప్పించి ఆ రొట్టెని 2 ముక్కలు చేసింది. ఇదేంటి, ఒక ముక్క పెద్దదయ్యింది కదా, ఇంకొకటి చిన్నది. పెద్దగా ఉన్నదైతే నేనే తింటాను. లేదు, పెద్దది నేనే తింటాను. తనకి చిన్నది ఇచ్చేయి. చూడండి, మీరిద్దరు గొడవ పడకండి. దీనికి కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. నేను 2 ముక్కల్ని సమానంగా చేస్తాను. ఇలా అని చెప్పి కోతి పెద్ద భాగంలో నుంచి ఒక ముక్కను తుంపి తినేసింది. 2 పిల్లులు చాలా సంతోషించాయి, ఇక వాటికి తినడానికి సమానంగా దొరుకుతుంది అని. కానీ కోతి తిన్న తర్వాత ఆ ముక్క చిన్నదైపోయింది, రెండవది పెద్దదయ్యింది. కోతి మళ్లీ దాన్ని సమానం చేయడానికి 2వ భాగంలో ఒక ముక్క తుంపి దాన్ని తినేసింది. అప్పుడు కూడా 2 భాగాలు సమానం అవ్వలేదు. అది అలానే కొనసాగుతూ పోయింది. కోతి 2 భాగాలని సమానం చేయాలనే గోలలో మొత్తం రొట్టె తినేసింది. నువ్వు మమ్మల్ని మోసం చేసావు. మేము నిన్ను ఊరికే వదిలిపెట్టాం. అర్థమైందా కోతి? ఉండి ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు ఆగు. పిల్లులు ఆ కోతిని పట్టుకోవడానికి తన వెంటాయి. ఈలోగా కోతి అక్కడి నుంచి పోయింది. ఒక చెట్టు మీద నుంచి ఇంకో మీదకి, చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి కోతి అడవిలోకి వెళ్ళిపోయింది. దేనికంటే దాన్ని 2 ముక్కలుగా చేసుకుని ఉండేది. అవును, మనలో ఒకరి కొంచెం పెద్ద ముక్క కొంటే మాత్రం ఏమై ఉండేది? కనీసం మనం తినగలిగే. ఈ కథను తెలిసిన నీటి అంటే 2 వ్యక్తుల ఎప్పుడు 3వ వ్యక్తే పొందుతాడు. అందుకే మన మిత్రులు గొడవలు మనమే పరిగణించుకోవడం మంచిది.